హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ల్యాప్టాప్స్ గురించి చాలా వీడియోలు అయితే చేసాము. బట్ మనకి రెగ్యులర్గా స్టిల్ ఇంకా వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అంటే 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల లోపు మాత్రమే ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్టాప్స్ చెప్పమని మేజర్గా నాకు ఈ సెగ్మెంట్ నుంచి ఎక్కువ అయితే వస్తున్నాయి. అందుకే నేను మీ ముందుకి పర్ఫార్మెన్స్ని అలాగే బ్యాటరీ యొక్క లైఫ్ని ఈ రెండింటిని బేస్ చేసుకొని టాప్ ల్యాప్టాప్స్ అన్ని నేను మీ ముందైతే పెట్టబోతున్నాను. మీరు కనుక 50,000-60,000 రూపాయల మధ్యలో ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మనము కొంచెం హై పర్ఫార్మెన్స్లో నాకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి 50,000 రూపాయల లోపు వస్తే ఇది మనకి ఆసిస్ నుంచి ఆసిస్ ఎక్స్పర్ట్ బుక్ P1 అయితే ఉంటుంది. దీన్ని నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టాను. ఎందుకంటే దీంట్లో మనకి ఇంటెల్ కోర్ i5 13th Gen H సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నా, గేమింగ్ కోసం అయినా సరే, ఏదైనా కొంతమంది ప్రింట్అవుట్స్ కోసం యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నాకు అవి ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో వాటి కోసం కూడా మీరు హ్యాపీగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. హెవీ మల్టీ టాస్కింగ్ చేయడానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. దీని ర్యామ్ విషయానికి వస్తే మీకు 64 GB వరకు మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక దీంట్లో ఏదైనా కాన్స్ ఉంది అని అంటే పవర్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా మనకి బ్యాకప్ అయితే ఉండదు. ఏదైతే మనకి బ్యాటరీ బ్యాకప్ ఉందో బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండదు. ఇది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి నేను సర్దుకోగలను అనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మంచి పవర్ఫుల్ ల్యాప్టాప్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ నాకు ఆసిస్ నచ్చలేదు అని అంటే మాత్రం ఇక్కడ మీకు లెనోవో నుంచి అయితే ఉంటుంది. లెనోవో థింక్ బుక్ అయితే ఉంటుంది. ఇది లెనోవో థింక్ బుక్ 16. దీన్ని కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇందులో మీకు 16 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది. Ryzen 5 7535HS ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు ఇది టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దీని గురించి మీకు పెద్దగా డౌట్లు కూడా అవసరం లేదు. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కోసం నాకు అలాగే ఆఫీస్ కోసం కావాలని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి వచ్చేటప్పటికి మెయిన్ నాకు బ్యాటరీ బ్యాకప్పే ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం మీకు ఏసర్ నుంచి ప్రొఫెషనల్ 14 అనేది ఒక సిరీస్ అయితే ఉంటుంది. ఇందులో మీకు 32 GB ర్యామ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఇంత ర్యామ్ రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఆఫీసు పనులు ఏదైనా ఉంటాయి కదా, చిన్న చిన్న వర్క్స్, ఆ వర్క్ చేసుకోవడానికి కానీ డైలీ బ్రౌజింగ్ చేయడానికి కానీ చాలా స్మూత్గా డే అంతా చల్తా అయితే అయిపోతుంటుంది. అండ్ దీంతోపాటు మీకు పోటీగా ఇంకొకటి అయితే ఉంటుంది. అదే మనకి HP నుంచి HP 15S అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. HP బ్రాండ్ అంటే మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రాండ్ మీద మనకి ఎలాగో నమ్మకం ఉంటుంది. సర్వీస్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. దీనికి ఆల్టర్నేటివ్ అనమాట ఇది. మీరు దీన్ని అయినా సరే ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. లేదు నా బడ్జెట్ అనేది ఒకవేళ 60,000 రూపాయల వరకు ఉందంటే మీకు ఇక్కడ అల్టిమేట్ చాయిస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు 60,000 ఉందంటే కళ్ళు మూసుకొని మీకు మోటర్లా బుక్ ఉంటుంది. మోటర్లా బుక్ 60 దీని అయితే తీసుకోవచ్చు. ఇంక మీరు వేరే దాన్ని కూడా చూడాల్సిన అవసరం లేదు. దీంట్లో వచ్చేటప్పుడు మీకు ఇంటెల్ కోర్ i7 14th Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక దీని డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చేటప్పటికి 2.8K OLED డిస్ప్లే అయితే ఉంటుంది. OLED కదా, ఇక క్లారిటీ గురించి మనం చెప్పనవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో మీకు కలర్స్ కానీ బ్లాక్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నా సో దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదు నేను గేమింగ్ ఆడాలనుకుంటున్నా అప్పుడు కూడా మీకు కలర్ యాక్యురసీ చాలా బాగుంటుంది. సో మీరు వీటిని అయితే చూడొచ్చు. మీరు ఒకవేళ బడ్జెట్ స్ట్రిక్ట్లీ నాకు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల మధ్యలో ఉంది అని అనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే చూస్ చేసుకోండి. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సో ఇది గైస్, మీరు ఒకవేళ 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల లోపు ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీటిని మీరు పర్చేస్ చేయాలనుకుంటే అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం ఆల్రెడీ మీకు ఇక్కడ కింద డిస్ప్లే అవుతూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. స్టిల్ ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో మంచి ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో స్టే ట్యూన్డ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.